ఫీల్ అయి చేయటానికి అబ్బా తీసుకెళ్ళాలరా బాబు లేకపోతే చంపేస్తుంది నన్ను అనుకోవటంలో ఉన్న దానికి ఉన్న డిఫరెన్స్ అది యా. సో ఎప్పుడైతే మీకంటే గిల్ట్కి ఫస్ట్ విక్టిమ్ ఎవరు? ఫ్రీడమ్. మీరు ఫిజికల్ ఫ్రీడమ్ కూడా ఓకే, ఎమోషనల్ ఫ్రీడమ్ అనేది దాన్ని కోల్పోతారు. 100% గిల్టీ ఫీలింగ్ ఉంటాయి. అది ఇంకా దారుణం, అవును. ఎందుకంటే కుచించేస్తుంది అది అసలు లోపలికి వచ్చి ఒక దులి చేస్తుంది అంతే. యా. సో గిల్టీ ఫీలింగ్ అన్నది ఇప్పుడు ఎమోషన్స్ మిగతావన్నీ కూడా కామ, క్రోధ, లోభ ఇవన్నీ కూడా న్యాచురల్గా ఇన్స్టిల్డ్ అంటే ఇన్బిల్ట్ ఎమోషన్స్. ఈ గిల్ట్ మాత్రం మైండ్ అనలైజ్ చేస్తేనే కదా వస్తుంది. అంటే ఇది తప్పు కానీ ఇది రైట్. ఇప్పుడు పాత సినిమాలో చూపించేవారు, లోపల నుంచి ఒక తెల్లటి డ్రెస్ వేసుకున్న నాగేశ్వరరావు బయటకు వచ్చి ఆగు నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసా అని ఒక అంతరాత్మ వచ్చి చెప్తుంది. అది. సో డూ యూ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద మైండ్ ఆర్ ద హార్ట్? అంటే ఎమోషన్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ అంటారు. ఐ డోంట్ థింక్ దర్ ఇన్సెపరబుల్. ఐ మీన్ టెక్నికలీ ఇప్పుడు మనకు ఒక నాలెడ్జ్ ఉంటుంది, అనలైజ్ చేసే పవర్ మైండ్కి ఉండొచ్చు. బట్ ఎమోషన్ అనేది ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. యూనో ఇప్పుడు ఫీలింగ్ అనేది ఒక ఎమోషన్ ఆబ్వియస్లీ, దట్ ఈస్ రిలేటెడ్ టు మీకున్న నాలెడ్జ్ ఏది తప్పు అని మిమ్మల్ని ఎలా ప్రోగ్రామ్ చేశారనే దాంట్లో ఉంటుంది. సి ఫర్ ఎగ్జాంపుల్, అంటే అది ఎంత సబ్జెక్టివ్ అంటే నాట్ సబ్జెక్టివ్, కంపారిటివ్ ఆస్పెక్ట్లో అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక మీరు ఎవరో ఏదో చేసిన దాన్ని మీరు తప్పడతారు. అవును. సేమ్ థింగ్ మనము చేస్తున్నాం అనేది అప్పుడు రాదు, ఐడియా రాదు. అప్పుడు ఆర్డర్ ఆఫ్ నేచర్లో ఎవ్రీబడి డస్ దట్. అంటే ఒక చాలా చిన్న ఎగ్జాంపుల్, ఒక కోడి ఉంది, కోడి మనం చికెన్ బిర్యానీ కోడిని చంపేసాం. సో అప్పుడేంటి, చికెన్ బిర్యానీ తినాలనే కోరిక ఏదైతే ఉందో మనలో, సో ఆ కోడి ప్రాణం కన్నా దాని పవర్ ఎక్కువ కాబట్టి మీరు చేశారు. అదే యూ డోంట్ కేర్ అబౌట్ ఇట్. కానీ ఒక వెజిటేరియన్ ఉన్నాడు, లేకపోతే యానిమల్స్ అంటే ఒక ఇది ఉన్నాడు ఎవడో ఉంటాడు అనుకోండి, సపోజ్ యానిమల్స్ అంటే ప్రేమ, ఆ ఒట్టి వెజిటేరియన్ తింటాడు. ఆడేమంటాడు, అసలు నేను కోడిని చంపేస్తారా, చికెన్ అది కూడా జీవే, ప్రాణి, అవును, దానికి నొప్పి ఉంటుంది, దానికి పిల్లలు ఉంటారు, ఇది అది అని చెప్తారు. అవును. ఆడు చెప్పినోడు కూడా వాడు నడుస్తున్నప్పుడు క్రిములు చచ్చిపోతూ ఉంటాయి. ఆడు వందలు వేలని చంపుతూ ఉంటాడు ఆడు కూడా. అప్పుడు ఎన్ని చచ్చిపోతున్నాయి, ఆడు చచ్చిపోడు కదా. అప్పుడేంటి, దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది, ఎంతవరకు మీరు ఫీల్ అవుతారని. అప్పుడు మీరు ఎదుటోడిని ఆడు గిల్టీ అని చెప్పినప్పుడు, పెళ్ళి చేసుకున్నా సరే ఎవరితోనే అఫైర్ ఉంది ఆడికి, ఎవరో అమ్మాయితో అని చెప్పినోడికి, వీడు అలాంటి స్థితిలోకి వచ్చే వరకు దాని గురించి తెలియదు. అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ యూ విల్ నెవర్ నో ద పాయింట్. ఇంకోటి, ఇప్పుడు ఒక సంస్థ ఉంటుంది, మ్యారేజ్ ఉందనుకోండి, భార్యాభర్తలు. భార్య అంటే ఇలా ఉండాలి, భర్త చెప్పినట్టు నడుచుకోవాలి, పిల్లలు పెద్దల్ని గౌరవించాలి, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవును. యూనో వాటిల్లో కూడా మీకు మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్యామిలీస్లో కాన్ఫ్లిక్ట్లు ఎందుకు వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసి ఉండాలనే ఒక రిస్ట్రిక్షన్. రైట్. మీరు గాడ్ ఫాదర్ టైం నుంచి, రాజుల టైం నుంచి, అంటే గాడ్ ఫాదర్ అంటే అది ఫ్యామిలీ ఫిల్మ్ ఎప్పుడు చెప్తాం, అందుకని చెప్పేది దాని గురించి. సొంత ఫ్యామిలీని కూడా చేస్తాడా, సొంత బ్రదర్ని చేస్తాడా, సొంత భార్యని చేస్తాడు, సొంత భర్తని చేస్తుందంటే భర్త భార్య కాదు, వాళ్ళందరూ మనుషులు, వాళ్ళు వేరే వేరే టైపులు. అవును. ఇప్పుడు ఉసామా బిన్ లాదెన్ కూడా కొడుకే, అవును, అతను కూడా అన్నయ్యే, అతను కూడా ఫాదరే. సేమ్ థింగ్ గోస్ విత్ హిట్లర్. కానీ వాళ్ళు ఇండివిజువల్స్గా ఏంటి అన్న దాని మీద మీకు ప్రాబ్లం వస్తుంది. కానీ అన్నయ్య అవటం వలన రాదు, అమ్మ అవటం వలన రాదు, భార్య అవటం వలన రాదు. కరెక్ట్. సో ఈ లింక్ మొత్తం అంతా ఎక్కడ వస్తుంది, మీకు మిమ్మల్ని ప్రోగ్రామ్ చేసినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి అక్కడ వచ్చేసింది. ఎప్పుడైతే మీరు పెరుగుతూ ఉంటారో, మీకు నాలెడ్జ్ పెరిగిన కొద్దీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు దాంతో. రైట్. ఇప్పుడు ఒక భార్యాభర్తలు బెడ్రూమ్లో ఏం చేస్తున్నారు, లివింగ్ రూమ్లో ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలుస్తుంది, బయట ఎట్లా తెలుస్తుంది? అప్పుడేంటి, వాళ్ళు విడిపోవాలనుకున్నప్పుడు పక్కన వాళ్ళు ఏమనుకుంటారని గిల్టీ ఫీలింగ్. ఎవరైతే ఇన్స్టిగేట్ చేస్తున్నారో, అంతేగా ఇన్స్టిగేట్ చేస్తున్నారో, కానీ వాళ్ళు వీళ్ళు బతకట్లా, కానీ వీళ్ళెవరో లేకపోతే కేర్ చేసేవారు కాదు. సో దట్ ఈస్ ద డైకాటమీ ఆఫ్ ద హోల్ థింగ్.